హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక్క ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే ఫిష్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు కూడా చేశాను. కొంచెం అంతా తోక తల అలాంటివి ఉంటాయి కదండి, అదైతే ఫిష్ పులుసు చేశాను అనమాట. ఇందులో కొంచెం కారము, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా కొంచెం అంత పసుపు, నిమ్మకాయ రసము అన్నీ వేసి ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసేయాలండి. ఇంకా ఎప్పుడైనా ఫిష్ అలాగే చేస్తాం కదండి, ఫ్రై చేసినప్పుడు అలాగే చేసి పక్కన పెట్టేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత ఫిష్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి అవన్నీ వేసానండి. చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఏంటి అని అన్నారు నన్ను చాలామంది, కానీ చాలా బాగా వచ్చిందండి. నేనైతే మీరు తిన్నారంటే మళ్ళీ ఫిష్ బిర్యానీ కావాలంటారు. చికెన్ ఎలాగైతే ఉంటుందో బిర్యానీ, అదే టేస్ట్గా ఫిష్ వెరైటీగా ఉందండి. వెరైటీగా ఉంది, చాలా బాగా వచ్చింది. చికెన్ బిర్యానీ ఎలా ఇష్టంగా తింటామో ఫిష్ బిర్యానీ కూడా పిల్లలు అంత ఇష్టంగా తిన్నారు. అయితే చాలా బాగా వచ్చింది. ఇలా అంతా మిక్స్ చేసి మంచిగా వాటికి పీసెస్కి అంతా పట్టించేసి అలాగే ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలండి. ఇంకా రైస్ అయితే అలా కడిగి స్టవ్ వెలిగించి పెట్టేశాను అనమాట. ఇంకా అవి వెనకాలైతే స్టవ్ పైన బైరవదండి అది. ఇందులోకి మనము రైస్లోకి కడిగి పెట్టిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, కొంచెము ఆకు, బగారా ఆకు, షాజీరా, అలా ఇలాచి, లవంగా అన్నీ వేసి దాంట్లో కొంచెం సేపు అది కొద్దిగా 75% బాయిల్ కావాలండి రైస్ అయితే. అలా అయిన తర్వాత ఇంకా ఆ వాటర్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయితే రైస్ చూడండి అది వచ్చేసింది అనమాట. ఇదండి రైస్ అయితే ఇలా వచ్చేసిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి. మనం బిర్యానీకి ఎలాగైతే పెట్టుకుంటామో ఆయిల్లో వేసి అలా పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ అయితే. ఇంకా తర్వాత ఇది పీసెస్ అయితే ఇలా ఫ్రై అయ్యాయి చూడండి, అవి పక్కన పెట్టేసి దీంట్లోనే మొత్తం పీసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేసానమాట. బిర్యానీకి అండి ఇది ఫ్రై పీసెస్. నేను ఫ్రై చేసినవి అవన్నీ ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఫ్రై మామూలుగా నార్మల్ అందరు చేస్తాం కదండి, అలాగే ఇది మాత్రం బిర్యానీదే చూపిస్తున్నాను మీకైతే. ఇలా చేసిన తర్వాత దీంట్లోనే కారం, కొంచెము సాల్ట్, నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే టమాటా గ్రేవీ మిక్సీ చేసి టమాటా గ్రేవీ కూడా వేసుకోవచ్చు. ఇంకా నాకైతే ఇక్కడ ఆప్షన్ టమాటో అండ్ నిమ్మకాయలు లేవు కాబట్టి ఇంకా చింతపండు తీసుకున్నాను. కొంచెం గుజ్జుని తీసుకొని దాంట్లోనే వేసి ఉంచాను అనమాట. కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కొంచెము నువ్వుల పొడి, కొంచెం కొబ్బరి పొడి అన్నీ వేసి కలిపి కొంచెం అది చింతపండు గుజ్జుని తీసుకున్నాను చూడండి, కొద్దిగంతా చిక్కగా తీసుకోవాలి. ఇంకా ఇలా అయిన తర్వాత ఇది కలిపి కొంచెం వాటర్ వేసి కలిపేసి అది కొంచెం బాయిల్ కానివ్వాలి. తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యి వేసి బగోనాలో రైస్ ఉంది కదండి, మనం పక్కన పెట్టిన రైస్ దాంట్లో వేసి పైన ఆ పీసెస్ పెట్టాలన్నమాట. ఫిష్ పీసెస్ మనం ఇప్పుడు దాకా చేసాం కదండి కర్రీలాగా, ఆ పీసెస్ ఇలా పెట్టేసుకొని ఇంకా దానిపైన మళ్ళీ కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటే పుదీనా అవి వేసేసి మళ్ళీ రైస్ పెట్టి మళ్ళీ ఒక లేయర్ అలా పైన అది పెట్టేసాను అనమాట. మళ్ళీ 2 లేయర్స్ పెట్టానండి నేనైతే ఫిష్ పీసెస్. చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. మనం చికెన్ బిర్యానీ అయితే ఎంత ఇష్టంగా తింటామో ఇది కూడా అంతే ఉంది. కొంచెం అక్కడక్కడ ఒకటి ముళ్ళులు వస్తున్నాయండి, చూసుకొని తినాలి. కానీ పోలో ఫిష్ అంటే రాదు, కానీ మాకు ఇక్కడ క్లీన్ చేయడం కరెక్ట్గా లేదేమో. నాకైతే ఒక్కొక్కటి అక్కడక్కడ పెద్ద పెద్ద ముళ్ళులు వచ్చాయన్నమాట. కానీ చాలా బాగుందండి బిర్యానీ అయితే. ఇలా ఉంది ఇదండి ఫిష్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫిష్ పులుసు, ఇంక ఇది వచ్చేసి ఫ్రై అండి, ఫిష్ ఫ్రై. ఇంకా బిర్యానీ అండి. బిర్యానీ ఏంటి ఫిష్తో అన్నారు చాలామంది. నాకైతే ఈ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అయితే బిర్యానీ చేశానమాట. ఫస్ట్ టైం అండి నేను చేయడం కూడా. చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే. ఇలా అయితే బిర్యానీ చేశాను. వేడివేడిగా బిర్యానీ తింటుంటే చూడండి ఎంత బాగా అనిపించిందో. ఈ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చేసిందండి, నాకు కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఇది వచ్చేసి ఫిష్ బిర్యానీ అండి.
ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు చాలా బాగుందండి బిర్యానీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.